రైట్, న్యూస్ అండ్ డీటెయిల్స్. తమిళనాడు ప్రజలకు జనరంజక పాలన అందించడానికి ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 రోజులకు మద్యంపై ఆయన సమరభేరి మోగించారు. ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలతో పాటుగా బస్టాండ్లకు 500 మీటర్ పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదంటూ విజయ్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తాజాగా రైతుల రుణమాఫీకి సంబంధించి విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్త సినిమాలు విడుదలైన మొదటి వారం వరకు కూడా రోజుకు 5 షోలు వేసుకోవడానికి విజయ్ సర్కార్ అనుమతినిచ్చింది. రైతుల రుణమాఫీపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు భారీ ఊరట కల్పించారు. రైతుల రుణమాఫీని ప్రకటించారు. తాజాగా వ్యవసాయ, ఆర్థిక శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విజయ్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఉపశమనం కలుగుతుంది. తాజా ప్రకటన ప్రకారం గతేడాది కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకున్న వారందరికీ ఈ మాఫీ వర్తిస్తుంది. ఈ రుణమాఫీ పథకం వల్ల తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాగా విజయ్ సర్కార్ తీసుకున్న రుణమాఫీ నిర్ణయం కారణంగా తమిళనాడు ప్రభుత్వం ఖజానాకు లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాలే ముఖ్యమని భావించిన ముఖ్యమంత్రి విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పథకంలో చిన్న, సన్నకారు రైతులకు విజయ్ ప్రాతినిధ్యం ఇచ్చారు. 50,000 లోపు పంట రుణమున్న అల్పాదాయ రైతులకు 100% రుణమాఫీని ప్రకటించారు. అలాగే ఇతర వర్గాల రైతులకు అదే స్థాయిలో 50% వరకు రుణమాఫీ వర్తించనుందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే గరిష్టంగా 1,00,000కు పైగా రుణమున్న వారికి 5,000 వరకు రాయితీ ఇవ్వడం విశేషం. కాగా రుణమాఫీ ద్వారా రైతాంగానికి కొత్త రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. అంతేకాదు ఇది రాబోయే ఖరీఫ్ సీజన్కు ఎంతో మేలు చేస్తుందని ఆయన వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా 45 నుంచి 2 నెలలలోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా తమిళ చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఒక కీలక నిర్ణయాన్ని విజయ్ ప్రభుత్వం తీసుకుంది. తమిళనాడులోని థియేటర్లో కొత్త సినిమా విడుదలైన మొదటి వారం రోజుల వరకు రోజుకు 5 షోలు వేసుకోవడానికి విజయ్ సర్కార్ అనుమతిచ్చింది. ఈ నిర్ణయం తమిళనాడు చిత్ర పరిశ్రమకు, అలాగే భారీ బడ్జెట్ చిత్రాలకు ఎంతో మేలు చేస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి విజయ్తో సమావేశమయ్యారు. తమిళ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయనతో చర్చించారు. ఇందులో భాగంగా రోజుకు 5 షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్కు మేలు చేసే నిర్ణయాన్ని విజయ్ సర్కార్ తీసుకుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట మద్యంపై విజయ్ సర్కార్ సమరభేరి మోగించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదని విజయ్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సదరు మద్యం దుకాణాలను 2 వారాల్లోగా మూసేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అలాగే తమిళనాడులో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి విజయ్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు పాలకులకు జనరంజక పాలన అందించడానికి ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.